దేశ రాజధాని ఢిల్లీకి ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలు వరదల కారణంగా యమునా నదిలో 63 ఏళ్ల రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం యమునా నది నీటి మట్టం 207 మీటర్ల మార్కును దాటింది. 1963 తర్వాత యమునా నది నీటి మట్టం ఈ స్థాయికి చేరడం ఇది మూడోసారి. వరదల కారణంగా ఢిల్లీలోని రింగ్ రోడ్డు, సివిల్ లైన్స్, బేలా రోడ్డు, సోనియా విహార్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద నీరు కారణంగా మజ్ను కాటిల్లా, సలీంగర్ బైపాస్ మధ్య ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యమునా నది వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. యమునా నదిలో ప్రమాద స్థాయికి ఇప్పటికే నీరు చేరుకుందని చెప్పాల్సి ఉంటుంది. హర్యానా నుంచి హతీకుండ్ ప్రాజెక్ట్ నుంచి భారీ ఎత్తున నీరు యమునా నది వైపు ప్రవేశిస్తుంది. ప్రస్తుతం యమునా ఉగ్రరూపం దాల్చిన విజువల్స్ను కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా యమునా నది గత 2 రోజుల కంటే కూడా ఈరోజు యమునా నది తీవ్రత మరింత పెరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే 207.9 మీటర్లు యమునా నది నీటి మట్టం దాటి మరి ప్రవేశిస్తున్న విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. అత్యంత ప్రమాదకర స్థాయికి యమునా నదిలో నీటి ప్రవాహం చేరుకొని చెప్పాల్సింది. 1963 తర్వాత ఢిల్లీ యమునా నదిలో దాదాపు 207 మీటర్లు ఎత్తున దాటడం ఇది 5వసారిగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇక నాటి నుంచి కూడా నేటి వరకు కూడా అంటే నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు యమునా నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కూడా జలమయమని చెప్పాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో నీరు ఇప్పటికే చేరి ఇప్పటికే అనేక మంది ఇబ్బందులు పడుతున్న విజువల్స్లు కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. పూర్తిగా కూడా యమునా నది తీవ్రత దాల్చిందని చెప్పాల్సి ఉంటుంది. రిటర్నింగ్ వాల్ని సైతం కూడా మించి వరద తీవ్రత యమునా నదిలో ప్రవహిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు పక్కనే లోహాపూల్ బ్రిడ్జి కూడా ఉంది. అది కూడా పూర్తిగా కూడా మునిగిపోయిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. లోహాపూల్ను తాకి మరి నీరు ప్రవహిస్తున్న తీరును మనం చూస్తున్నాం. మరోవైపు ఎవరు కూడా యమునా నది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లకుండా పోలీసులను కూడా ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎవరిని కూడా అటువైపుగా వెళ్ళనీయకుండా కూడా ఇప్పటికే వారంతా కూడా భద్రత కూడా కాస్తున్నారు. దాదాపు యమునా నదిలో గత వారం నుంచి కూడా వరద తీవ్రత మాత్రం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. పూర్తిగా కూడా ప్రభావం యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. దాదాపు యమునా నదిలో పెద్ద ఎత్తున వరద మాత్రం తీవ్రత కలుస్తుందని చెప్పాలి. మరోవైపు 2020లో నీటి మట్టం రికార్డు స్థాయిలో దాదాపు 208.66 మీటర్లుగా నాటి సందర్భంలో యమునా నదిలో వరద తీవ్రత నమోదైతే ప్రస్తుతానికి 207 వరద వద్ద నీటి మట్టం కూడా పెరిగినట్టు కూడా కనిపిస్తుంది. మరి కాసేపట్లో కూడా దీని పాయింట్లు కూడా అధికంగా కూడా పెరిగే అవకాశం అని చెప్తున్నారు. యమునా నది పరివాహక ప్రాంతాలు చూసాక ఖచ్చితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ప్రజలు ఇళ్లలోకి వెళ్ళిన నీరు కావచ్చు, అదేవిధంగా నిఘాం ఘాట్కు సంబంధించిన అంశంలో అక్కడ కూడా ఆ ఘాట్ అంతా కూడా మునిగిపోవడం, అక్కడ కూడా యమునా వరద తీవ్రత మరింత పెరిగిపోవడం, వాటికి సంబంధించిన వాటర్ అంతా కూడా ఎత్తిపోవడంతో పాటు యమునా నదిలో ప్రవేశిస్తున్న తీరుతోని పెద్ద ఎత్తున కూడా యమునా నది పరివాహక ప్రాంతాలని పూర్తిగా కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. అక్కడ నివసిస్తున్న ప్రజలందరినీ కూడా పోలీసులు అప్రమత్తం చేసి వారు అక్కడి నుంచి కూడా తరలించి ఇతర ప్రదేశాల్లో కూడా వారికి పంపిస్తున్నారు. వారికి అక్కడ షెల్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2023 తర్వాతకి ఢిల్లీలో పెద్ద ఎత్తున వరద తీవ్రత పెరిగిందని చెప్పాల్సి ఉంటుంది. వానాకాలం కావడం, పెద్ద ఎత్తున వరద తీవ్రత రావడం, దానికి తోడుగా యమునా నది ఉగ్రరూపం దాల్చడం, యమునాలో అతి తీవ్రత నీటి పెరగడంతో పాటు యమునా పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా కూడా భయాందోళన అని చెప్పాల్సి ఉంటుంది. యమునా నదిలో గతం కంటే కూడా ఈసారి వరద తీవ్రత కూడా పెద్ద ఎత్తున అయితే పెరిగింది. ఇది యమునాలోని తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్.